కుదించి వాల్యూమ్స్ తగ్గించే విధంగా చర్యలు తీసుకున్న ప్రభుత్వానికి లంచాలు ఇస్తారా? సెన్స్ అనేది ఉండాలా, కామన్ సెన్స్ ఉండాలా, లాజిక్ అనేది ఏదైనా మాట్లాడేసరికి. ఇంకోటి చంద్రబాబు నాయుడు ఇంకొక ఆశ్చర్యకరమైన మాటలు మాట్లాడుతాడంటే నాకు అది నిజంగా ఆయన బుర్ర ఒకసారి పనిచేస్తాను సార్, బుర్రేనా అది ఆయన ఏమన్నా చెడిపోయిన మున్సిపాలిటీ దిబ్బనా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఆయన ఏమంటాడు, చిన్న చిన్న దుకాణాలలో మద్యం కొనుక్కునే వాళ్ళు, ఈ చిన్న చిన్న దుకాణాలు, ఈ 2900 చిన్న చిన్న గవర్నమెంట్ దుకాణాల్లో మద్యం కొనుక్కునే వాళ్ళు ఒక్కొక్క బాటిల్ ఏదో నేను ఎంత అని చెప్పి కనుక్కుంటే 120 రూపాయలు అని చెప్పి ఒక చిన్న బాటిల్ చెప్తాను. ఆ 150 రూపాయలు ఇచ్చి కొనుక్కునేవాడు చెక్ ఇచ్చి కొనుక్కోలే, క్యాష్ ఇచ్చి కొనుక్కుంటా ఉన్నాడు అని అంటాడు. అసలు వాస్తవం చెప్పానంటే పాయింట్ ఆఫ్ సేల్లో డిజిటల్ పేమెంట్ను తీసుకొచ్చిందే వైసీపీ ప్రభుత్వంలో. వైసీపీ ప్రభుత్వం రాక మునుపు పాయింట్ ఆఫ్ సేల్లో డిజిటల్ పేమెంట్ లేనే లేదు. అయితే ఎవడైతే వచ్చి కొనుక్కుంటాడో వాడు క్యాష్ ఇస్తాడా, డిజిటల్ పేమెంట్లో వాడికి ఏదైనా పెడతాడా అనేది వాళ్ళ ఇష్టం. దానికి నువ్వెవడు నేనెవడు ఎట్లా మాపగలుగుతావు? ఇప్పుడు కూరగాయల షాపు లేకపోయినా నాకు కూరగాయలు తీసుకునేవాడు 100 రూపాయలు పెట్టి కూరగాయలు తీసుకునేవాడు, నాకు డిజిటల్ పేమెంట్ కావాలా, నాకు చెక్ వేయాలా అని చెప్పి ఎవడు అడగలుగుతాడు? ఎవడేం చేయగలుగుతాడు? వాడు క్యాష్ ఇస్తే క్యాష్ తీసుకుంటాడు, వాడు డిజిటల్ పేమెంట్ ఇస్తే డిజిటల్ పేమెంట్ తీసుకుంటాడు. ఆ షాపుల ప్రకారం జరుగుతాయి. ఈ మనిషి చంద్రబాబు నాయుడు ఆ 100 రూపాయలు 120 రూపాయలు క్యాష్ ఇస్తున్నాడు అని చెప్పి కూడా ఆరోపణ చేస్తాడు. బుర్రుందా ఈ మనిషికి? మన చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళు తీసుకునేది ఏంది? ఒక డిజిటల్ పేమెంట్ అన్నా తీసుకున్నాడు, అంత క్యాషే కదా. అది కూడా ఎంఆర్పీ కన్నా ఎక్కువ రేటుకి అమ్మినాడు. ఇక్కడన్నా ఎంఆర్పీ కన్నా ఎక్కువ రేటుకి అమ్మితే గవర్నమెంట్ షాపులు అయ్యి ఎంఆర్పీ కన్నా ఎక్కువ రేటుకి అమ్మే అవకాశమే లేదు. ఎంఆర్పీ రేట్ ఎంత ఉంటే అంతే అమ్మాలా. గవర్నమెంట్ షాప్ ఇది, అక్కడ ప్రైవేట్ షాపులు. ఏ షాపు కూడా గవర్నమెంట్ ఎంఆర్పీ రేటుకి అమ్మిన దాఖలాలు ఎప్పుడూ లేవు గతంలో. మరి అది స్కామా, ఇది స్కామా? నోరు తెరిస్తే అబద్ధాలు, నోరు తెరిస్తే మాట్లాడాలి. అసలు గవర్నమెంట్ చేస్తూ ఉంది వ్యాపారం, ఆదాయం గవర్నమెంట్కి వస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు హయాంలోనే డిస్టిలరీస్ 20 డిస్టిలరీస్ గవర్నమెంట్కు మద్యం సప్లై చేస్తూ ఉంటాయి.